హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన భారతదేశంలో హిందూ సాంప్రదాయం ఇంకా బలంగా ఉంది అంటే దాని వెనుక ఎంతోమంది ప్రాణదానాలు ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? ఒకప్పుడు హిందువుగా పుట్టినందుకు పన్ను కట్టాల్సి వచ్చిందని మీకు తెలుసా? ఒకవేళ అలాంటి విషయాలు మీకు తెలియకపోతే రండి, ఈరోజు వీడియోలో విదేశీ ముస్లిం రాజులు ఎంత ద్రోహం చేశారో చెప్పుకోబోతున్నాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. భారతీయ హిందూ సాంప్రదాయాలకు ప్రపంచం మొత్తంలోనే ఎంతో ప్రత్యేకత ఉందని మనందరికీ తెలుసు. ఎందుకంటే హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ పని చేయాలన్నా కొన్ని ఉత్తమమైన నియమాలుంటాయి. ప్రతి విషయం వెనుక శాస్త్రం ఉంటుంది. అలాగే మానవతా భావాలు ఉంటాయి. ఈ పద్ధతులు నియమాలు కేవలం పెళ్లిళ్లకు పూజలకు మాత్రమే కాదు, యుద్ధ భూమిలో కూడా వర్తిస్తాయి. అంటే ఆఖరికి శత్రువును చంపడానికి కూడా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుందన్నమాట. హిందూ పురాణాల్లో జరిగిన యుద్ధాలను పరిశీలిస్తే మనకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. శత్రువు ఎంతటి దుర్మార్గుడైనా పరాక్రమవంతుడైనా సరే అతని చేతిలో ఆయుధం లేని సమయంలో యుద్ధం చేయకూడదు. అలాగే సూర్యాస్తమయం అవగానే కూడా రెండు పక్కల వాళ్ళు కూడా యుద్ధాన్ని ఆపేయాలి. అంత గొప్పది మన హిందూ ధర్మం. కానీ ఎప్పుడైతే భారతదేశంలో విదేశీయులు రావడం, దాడులు చేయడం మొదలుపెట్టారో ఆ క్షణం నుంచి భారతదేశంలో నియమాల అతిక్రమణ మొదలైంది. విదేశీయులు దేశ ఆక్రమణ కోసం భారతీయులపై దాడి చేయడానికి వారికి పగలు ఉండేది కాదు, రాత్రి ఉండేది కాదు. చిన్న పెద్ద, ఆడ మగ తేడా లేదు. ఆఖరికి స్త్రీలు, గర్భవతులు, పిల్లలు అనే ఆలోచన కూడా లేకుండా చిత్రహింసలు పెట్టేవాళ్ళు. వారి క్రూరమైన ప్రవర్తనతో సాంప్రదాయాలను మంటగలపడమే కాకుండా ఇక్కడి సంపదను కూడా దోచుకువెళ్ళి ఎన్నో కట్టడాలను ధ్వంసం చేసి మన చరిత్రను కాలరాయాలని చూశారు. ఈ పనిలో వారికి కొంతమంది భారతీయులు కూడా తోడయ్యారు. అలాగే ఇప్పటికీ చాలామంది అంటారు రామాయణం, మహాభారతాలు కూడా కేవలం కల్పిత కథలేనని. మధ్యయుగంలో జరిగిన కొన్ని సంఘటనలను తీసుకుని కథలు అల్లారని అంటారు. రావణ సంహారం కానీ, మహాభారత యుద్ధంలో అర్జునుడికి కృష్ణుడు చెప్పిన గీత కానీ మన హిందూ సాంప్రదాయాలకు అద్దం పడతాయి. వాటి సాక్ష్యాలుగా మనకిప్పటికీ గ్రంథాలుగా కనబడుతున్నాయి. కళ్లకు కట్టినట్టుగా అవి ఇప్పటికీ ఉన్నాయి. ప్రాచీన దేశంలో న్యాయ వ్యవస్థ చాలా సుప్రీంగా ఉండేది. సత్యం, న్యాయరక్షణ కోసం ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండేది కాదు. దీనికి ఉదాహరణ రాముడు సీతామాతను కాపాడి సత్యస్థాపన చేయడం కోసం భారతదేశాన్ని దాటి వెళ్ళి రావణుణ్ణి వధించాడు. అలాగే ఇంట్లోని ఒక మహిళ పట్ల రాక్షసులుగా మారి అవమానపరిచిన కౌరవులను వారి అన్నదమ్ములైన పాండవులే కురుక్షేత్ర యుద్ధంలో సంహరించారు. మన భారతదేశంలో శాస్త్రమే కాదు, శస్త్రాలు కూడా చాలా కీలక పాత్ర వహిస్తాయని చెప్పడానికి ఈ సంఘటనలే ప్రతీకలు. అంతేకాదు, ప్రాచీన కాలం నుంచి భారతదేశం ఆధ్యాత్మిక పరంగా కూడా చాలా రిచ్ కంట్రీ అని చెప్పొచ్చు. మధ్యకాలంలో 1026 సంవత్సరంలో మహమూద్ గజనీ సోమనాథ్ ఆలయంపై దాడి చేశాడు. దాడి చేయడంతో పాటు ఎన్నో వేల మంది ప్రాణాలను తీశాడు. ఇలా దాడులు చేస్తున్నప్పుడు విదేశీయులు భారతీయుల దగ్గర ఉన్న గ్రంథాలు, పురాణాలు, వేదాలు చూసి ఆశ్చర్యపోయారు. వీరి దగ్గర కేవలం సంపదే కాదు, చాలా టాలెంట్, నాలెడ్జ్ ఉందని తెలుసుకున్నారు. అప్పట్లో మన సాంప్రదాయాన్ని, వేదాలను భావితరాలకు అందించడం కోసం ఎంతోమంది మనుషులు, ఋషులు తాళపత్రాలపై, గ్రంథాలపై రచన చేశారు. ఇంకా చేస్తూనే ఉండేవాళ్ళు. విదేశీయులకు భారతీయుల దగ్గర ఇంత మేధో సంపద ఉండడం ఇష్టం లేదు. అందుకే 1199వ సంవత్సరంలో ఖిల్జీ ఆక్రమణ చేసి బౌద్ధ కేంద్రాలయమైన నలంద విశ్వవిద్యాలయాన్ని తగలబెట్టించాడు. మంటల్లో ఎన్నో గ్రంథాలు కాలి బూడిదైపోయాయి. వాటిలో కొన్ని రికవరీ కూడా అవ్వలేదు. ఇంత జరిగినా కూడా, అన్ని దాడుల తర్వాత కూడా మన దేశంలో ఎన్ని గ్రంథాలున్నాయంటే అవన్నీ చదవడానికి ఒక మనిషికి ఒక జీవితకాలం సరిపోదు. తైమూర్ వంశీకులు వచ్చిన తర్వాత భారతీయుల జీవితం మరింత దుర్భరంగా అయిపోయింది. బాబర్ కొడుకు హుమయూర్ కాలంలో ఆఫ్ఘన్ల పాలన మన దేశంలో ఉండేది. అందుకే ఇక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత హుమయూన్ కొడుకు అక్బర్ చాలా తెలివిగా మళ్ళీ రాజ్పుత్ల సహాయంతో తిరిగి భారతదేశానికి వచ్చాడు. అప్పట్లో హిందువులపై ఉండే జజియా పన్ను, తీర్థ పన్నులను తీసివేశాడు. ఇవన్నీ చూసి హిందువులను అక్బర్ చాలా బాగా చూసుకున్నాడు అని అంటారు. కానీ ఇదెంత మాత్రం పూర్తి నిజం కాదు. అవును, మనం చదివిన పుస్తకాలన్నీ అలాగే చెబుతున్నాయి కదా, మరి నిజం కాదు అంటున్నారేంటి అనుకోవచ్చు. నిజానికి అక్బర్ దేశాన్ని మొత్తం ముస్లిం రాష్ట్రంగా మార్చడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అందరూ దిన్ ఏ ఇలాహీ ధర్మాన్ని పాటించాలనే నియమాలను పెట్టాడు. అలా తీసుకొని వారిని బందీలుగా చేస్తానని ప్రకటించాడు. భారతదేశం ఒక పుణ్యభూమి. అందుకే ఇక్కడ పుట్టిన వాళ్ళు కూడా పుణ్యాత్ములనే చెప్పాలి. బందీలైనా అవుతాం కానీ మా ధర్మాన్ని మార్చుకోమని చాలా ధైర్యంగా చెప్పారు ప్రజలు. అక్బర్ సమకాలీనుడు తులసీదాస్ రాముడికి ప్రియమైన భక్తుడు. ఆ విషయం తెలుసుకున్న అక్బర్ అతని దగ్గరకు తులసీదాస్ను పిలిపించుకున్నాడు. నువ్వు నిజమైన రామభక్తుడివైతే
అసలు రాముడనేవాడు దేవుడైతే నిరూపించమని, ఏదైనా ఒక మ్యాజిక్ చేసి చూపించమని అడుగుతాడు. మీ దేవుడు మహిమలు చూపిస్తే నిన్ను నిజమైన భక్తుడని ఒప్పుకుంటాను, లేకపోతే జీవితాంతం నా దగ్గర ఖైదుగానే ఉండాలి. అలా కాదంటే ముస్లిం మతాన్ని స్వీకరించాల్సి ఉంటుంది అని అంటాడు. అప్పుడు తులసీదాస్ తాను రామభక్తుడని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, నిరూపించుకోనని జీవిత ఖైదుగా ఉంటానని నిర్ణయించుకున్నాడు. కవి తులసీదాస్ కావ్యాల గురించి, తన భక్తిని మరియు శక్తి గురించి విన్సెంట్ స్మిత్ ఏమని రాశాడంటే, అక్బర్ తులసీదాసులు సమకాలికులే కానీ అక్బర్ కంటే తులసీదాస్ ఎంతో గ్రేట్ అని. ఫేమస్ కవయిత్రి మహాదేవి వర్మ కూడా తులసీదాస్ గ్రేట్నెస్ గురించి రచనలు చేశారు. హిందువులను మరింత రెచ్చగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు అక్బర్. ఆ క్రమంలోనే మన గ్రంథాలను పార్సీలో అనువాదం చేయించాడు. కానీ దానివల్ల ఎలాంటి ఫలితం లేకపోయింది. ముస్లిం రాజులు చేస్తున్న అరాచకాలకు మహారాణా ప్రతాప్ లాంటి ఎంతో శక్తివంతమైన రాజులు కూడా అడవులకు వెళ్ళిపోయారు. జీవితాంతం అడవుల్లోనే ఆకులు తింటూ బతికాడు మహారాణా ప్రతాప్. అలాగే చాలామంది హిందువులు ముస్లిం రాజులకు భయపడి అడవుల్లోకి వెళ్ళిపోయారు. ఇక అక్కడే నివాసాలను ఏర్పరచుకున్నారు. రాజస్థాన్లోని అడవుల్లో ఇప్పటికీ అలా వెళ్ళిపోయిన కొంతమంది హిందువుల కుటుంబాలు నివసిస్తున్నాయి. క్రూరమైన ముస్లింలు మహిళలను చాలా చిత్రహింసలు పెట్టేవాళ్ళు. ఆడవాళ్లందరినీ వారి ఆధీనంలో ఉంచుకునే ప్రయత్నాలు చేసేవారు. రాణి దుర్గావతి లాంటి వీర మహిళలు అక్బర్పై తిరుగుబాటు చేశారు. ఓడిపోతామని తెలిసి కూడా ఆఖరి శ్వాస వరకు నిలబడి యుద్ధాలు చేసి ప్రాణాలర్పించారు. వేరే మగాడు తన శరీరాన్ని కనీసం ముట్టుకోకుండా ఉండడానికి మంటల్లో దూకి ప్రాణత్యాగం చేసిన రాణి దుర్గావతి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. అది హిందూ మహిళ ధైర్యం. ఆ తర్వాత వచ్చిన జహంగీర్ భారత సంస్కృతి, సాహిత్యంను చదవడం మొదలుపెట్టాడు. హిందూ ధర్మానికి చెందిన మంత్రాలు, జపాలు కూడా నేర్చుకున్నాడు. జహంగీర్ గురు అర్జున్ దేవ్ను ముస్లింగా మార్చడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ అర్జున్ దేవ్ దానికి ఒప్పుకోలేదు. దాని ఫలితంగా గురు అర్జున్ దేవ్ మరణం వచ్చే వరకు చాలా కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అతనితో పాటు శిష్యులు కూడా చాలా కఠినంగా శిక్షలు అనుభవించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది హిందువులు ధైర్యంగా ముస్లింలను ఎదిరించి మతాన్ని స్వీకరించబోమని, హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్నామని ఎలుగెత్తి చాటారు. అలా హిందూ ధర్మ జ్యోతి ముందుకు సాగింది. ఇక అప్పుడు ముస్లిం రాజు హిందూ ఆలయాలపై దాడి చేసి వాటిని మసీదులుగా మార్చడం మొదలుపెట్టాడు. అక్కడి హిందువులను వారి కాళ్ల దగ్గర బానిసలుగా చేసుకున్నాడు. మరోపక్క ఛత్రపతి శివాజీ పాలన కూడా భారతదేశంలో సాగుతుండేది. శివాజీ మాత్రం ముస్లిం మహిళలను తన అక్క చెల్లెలుగానే గౌరవించాడు. ఖురాన్ను కూడా హిందూ గ్రంథాలతో సమానంగా గౌరవించాడు. మసీదులను కోల్చలేదు. అలాగే ఏ ముస్లింను కూడా తన గులాంగా మార్చుకోలేదు. అది భారతీయ హిందువు యొక్క గొప్పదనం. ఒకవేళ హిట్లర్ను చాలా గొప్పవాడు అని కనుక పొగిడితే అది యూదులను అవమానించడమే కదా. అలానే ఔరంగజేబును కనుక గొప్పవాడు అంటే కనుక అది భారతీయులను అవమానించినట్టే లెక్క. అతని సొంత అన్నను, తండ్రిని కూడా ఘోరంగా హింసించి చంపినవాడు. సంగీత, సాహిత్య గాయకుల కంఠాలను నరికినవాడు. అతన్ని విశ్వగురువు అని ఎలా పిలుస్తారు? సుమారు 45 లక్షల మంది ప్రాణాలు తీసి కోట్ల మంది హిందువులను బలవంతంగా ముస్లిం మతంలోకి మార్చినవాడు ఉదార హృదయం కలిగినవాడు ఎలా అవుతాడు? చాలామంది హిందూ రాజులను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి తన కాళ్ల కింద పెట్టుకున్నాడు. విదేశీ ముస్లింలను భారత్లోకి రానిచ్చి ఇక్కడి సంపదనంతటినీ వాళ్ల దేశాలకు చేరవేశాడు. ఇతని హయాంలో భారతదేశంలో సొంత గడ్డపై హిందువుగా జీవించాలంటే ప్రభుత్వానికి పన్ను కట్టాల్సి వచ్చింది. దీన్ని బట్టి ఆలోచించండి, అప్పట్లో హిందువులు ఎంత నరకం అనుభవించారు. ఢిల్లీలో ఉన్న గురుదేవ్ బహదూర్ మందిరం కేవలం సిక్కుల మందిరం మాత్రమే కాదు, మొత్తం భారతీయులకే ఒక గుడి లాంటిది. కేవలం సిక్కుల ఆరాధ్యుడిగానే కాకుండా మొత్తం హిందూ ధర్మం కోసం ప్రాణాలను త్యాగం చేసిన గొప్ప వారియర్గా కూడా ఆయనకి గుర్తింపు ఉంది. లోభ, మోహ, కామాలను వదిలి ధర్మాన్ని ఎప్పుడూ వదలకూడదు. ఎందుకంటే శరీరం నిత్యం కాదు, కేవలం ధర్మం మాత్రమే నిత్యం అని వ్యాస భగవానుడు అంటాడు. ఆ వ్యాఖ్యలను పాటించారు గురుదేవ్ బహదూర్ లాంటి ఎంతోమంది గురువులు. ముస్లిం రాజుల చేతుల్లో వారందరి ప్రాణత్యాగాల వలనే ఇప్పటికీ హిందూ ధర్మం ఇంకా బ్రతికుంది. బ్రిటిషర్స్ కాలంలో అన్యాయంపై తిరుగుబాటు చేయాలని ప్రజలకు ప్రేరణ ఇచ్చింది గురు గోవింద్ సింగ్. అతని తండ్రిని మరియు 8-10 సంవత్సరాల వయసులో ఉన్న తన పిల్లలను అతి కిరాతకంగా చంపేసినా సరే హిందూ ధర్మాన్ని వీడకుండా పోరాడాడు గురు గోవింద్ సింగ్. క్షత్రియుడు అనేవాడు చెడుపై యుద్ధం చేసి యుద్ధ భూమిపై మరణిస్తేనే అతని జీవితం సార్థకం అవుతుందని క్షత్రియులను మేల్కొల్పాడు. హిందూ ధర్మం ఉన్నంతకాలం ఈ మహావీరుల త్యాగాలు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే ఉంటాయి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.